రాంకీ సంస్థల్లో వేతన ఒప్పందంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లేబర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాంకీ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్స్, హెల్పర్లు సమ్మెలో పాల్గొన్నారు. డ్రైవర్లు, హెల్పర్లకు వేతనం తక్కువ ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని భాస్కర్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగు చేసుకోవాలని కోరారు. బయటపడితే భయపడే రోజులు పోయాయని హెచ్చరించారు. హెల్పర్లకు వేతనాలు తక్కువ ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెత్తని తరలించి వ్యర్థాన్ని తొలగించి తడి చెత్త పొడి చెత్త చేసి దాని నుంచి బై ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఈ బై ప్రొడక్షన్ ప్రాసెస్ చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది, ఇతర వాటి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో గ్యాస్ తయారు చేస్తున్నారు. వీటితో ఈ ఉత్పత్తుల ద్వారా యాజమాన్యం అనేక సంస్థల్ని, అనుబంధ సంస్థలు పెట్టింది, లాభాలు ఆర్జిస్తూ ఉంది. ఇందులో పనిచేసేటువంటి డ్రైవర్లకు, హెల్పర్లకు వేతన ఒప్పందం చేయాలని చెప్పి 18 నెలల క్రితం యాజమాన్యానికి సిఓడి ఇచ్చాం, చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చాం. 18 నెలల నుంచి కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి ఇక్కడ జేసీఎల్ ఆఫీస్ దగ్గర అనేక దఫాలు చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ అన్యాయంగా, అశాస్త్రీయంగా ఉంది. యూనియన్గా 5,500 రూపాయలు హెల్పర్కి, 6,500 రూపాయలు డ్రైవర్కి, ఇంకో గ్రేడ్లో 6,300 రూపాయలు తర్వాత గ్రేడ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత యాజమాన్యానికి పోయి మేము 4,500 కంటే ఎక్కువ వెళ్ళామని చెప్పి మళ్ళీ వెనకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ రామ్కీ దగ్గర డంపింగ్ యార్డ్లో, జవహర్ నగర్లో 42 సైట్లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. తాగడానికి నీళ్ళు లేవు, బాత్రూమ్స్ లేవు. చెత్తలో ఈరోజు వ్యర్థం అక్కడ కుళ్ళిపోతున్నట్టు పరిస్థితుంది. చెత్త ఎత్తుతా ఉంటే మీదికి వెళ్ళి కారిపోతూ ఉంది. దాని ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారు.